హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నామండి, దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఒక మంచి వెహికల్, ఒక చక్కటి వెహికల్తో మీ ముందుకు వచ్చాం. మన ఇండియాస్ వైడ్గా చూసుకున్నట్లయితే తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బళ్ళు, మంచి మైలేజ్ వచ్చే బళ్ళు అని చెప్పుకునే బండి మీ ముందుకు తీసుకొచ్చానండి. మారుతి సుజుకి బ్రీజా. ఇందులో వేరియంట్ వచ్చేసరికి ZDA ప్లస్ డీజిల్ వేరియంట్ అండి. ఈ వెహికల్ తిరిగింది కూడా 1,00,000 కిలోమీటర్ అటు ఇటుగా తిరిగింది బండి. ఇన్సూరెన్స్ కానివ్వండి, టైర్లు కానివ్వండి లైవ్లో ఉన్నాయి. వెహికల్ అయితే కనుక నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది వాడిన కస్టమర్ కూడా సింగిల్ ఓనర్ వాడిన వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనం అనుకుంటున్న ప్రకారంగా మిడిల్ బడ్జెట్లో ఉన్న వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే మెయింటెనెన్స్ తక్కువ అండి. మారుతి వెహికల్ ఏదైనా కానీ, ఈ వెహికల్ అనే కాదు, మారుతి వెహికల్ ఏదైనా సరే మెయింటెనెన్స్ తక్కువ, మంచి మైలేజ్ వస్తాయని చెప్పుకుంటారు. యాక్చువల్గా ఇందులో వేరియంట్స్ వచ్చేసరికి 4 వేరియంట్స్ వస్తాయండి ఈ బ్రీజాలో. LDI, VDI, ZDA ప్లస్ ఇలా వస్తాయండి వేరియంట్స్. ఆ వేరియంట్స్లో ఇది వచ్చేసరికి ZDA ప్లస్ అండి, అంటే హై ఎండ్ వెహికల్. ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్స్లోకి వెళ్దామండి. అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే టైర్స్ కండిషన్ చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 80% ఉన్న బటన్ టైర్ అండి, ఇంక్లూడింగ్ ఎలావీల్తో వస్తుందండి. కంపెనీ ఎలావీల్తోనే వస్తుంది. ఈ అవుట్ సైడ్ మిర్రర్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అండి, అంటే ఇంటీరియర్స్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ చూసుకున్నట్లయితే అంటే నార్మల్గా మనకి ఏదైతే ఫీచర్స్ నీడెడ్ ఉన్నాయో ఆ ఫీచర్స్ వరకు ఈ వెహికల్ అవైలబుల్ వస్తాయండి. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ వస్తుందండి. ఈ సిస్టమ్ కూడా వచ్చేసరికి నావిగేషన్ వస్తుందండి. ప్లస్ ఈ ఫోన్ కూడా మనం ఆ యొక్క సిస్టంలో మనం ఆపరేట్ చేయొచ్చు. మనకి ఎవరికన్నా ఫోన్ చేయాలన్నా, ఎవరికన్నా మాట్లాడాలన్నా సరే ఆ సిస్టమ్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఈ స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ స్టీరింగ్ అండి. ఈ వెహికల్ 2 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుందండి. మీరు రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే 1,00,000 అటు ఇటుగా తిరిగిన రీడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకునే సీట్ అండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ లివర్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కో ప్యాసింజర్కి, డ్రైవర్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. అలాగే ఈ యొక్క ఫ్రేమ్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ టచ్ అప్ అవ్వటం కానీ, డ్యామేజ్ అవ్వటం కానీ ఎటువంటి ఇది లేని ఫ్రేమ్ అండి. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. అలాగే రేర్ సీట్లో కూర్చున్నా కూడా మనకు 3 మెంబర్స్ కూడా కంఫర్టబుల్లో ప్రయాణం చేయొచ్చు అండి. అక్కడ కూర్చున్న లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ, షోల్డర్ స్పేస్ కానివ్వండి, థై సపోర్ట్ కానీ, ఆ సీట్ కానీ, మిడిల్లో వచ్చేసరికి ఒక బాటిల్ హోల్డర్స్ కానివ్వండి, అన్నీ మనకి కంఫర్టబుల్గా ఇచ్చే సీట్స్ అండి అని చెప్పుకోవచ్చు అండి. అవుట్ సైడ్ దిగడానికి కూడా, అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అవుట్ సైడ్ దిగడానికి, ఎక్కడానికి ఈజీగా మూవ్ అవే రేర్ సీట్స్ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఒక్కసారి రేర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క బూట్ స్పేస్ అమెరికన్ సూట్ కేసులు ఒక 2-3 సూట్ కేసుల వరకు అటు ఇటుగా పట్టే అవకాశం ఉంటుందండి. ఈ కిందే మనకి టూల్ బాక్స్, టూల్ కిట్ అవి ఇచ్చే అవకాశం. స్టెపిన్ టైర్ కానివ్వండి, జాకీ వీల్ రేంజ్ కానివ్వండి, ఇవన్నీ ఈ అండర్ బాడీలో వస్తాయి. 5 మెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేసే సీట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ పార్సిల్ ట్రే వచ్చేసరికి మనం ఏదైనా లగేజ్ క్యారీ చేయడానికి ఇక్కడ మనకి సపోర్ట్ చేస్తుంది. ప్లస్ రేర్ వచ్చేసరికి ఈ డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ వస్తుందండి, కంపెనీ నుంచే ఇన్బిల్ట్ అండి. అలాగే చెక్ చేసుకున్నట్లయితే ఈ టైర్స్ కానివ్వండి, ఈ బాడీ లైన్ చెక్ చేసుకున్న మీకు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానివ్వండి, టచ్అప్ అవ్వటం కానీ ఎటువంటి లేని బాడీ లైన్ చెప్పుకోవచ్చు. ఈ టైర్స్ కూడా సార్ ఇటువైపు చూసుకున్న టైర్లు కూడా మీకు ఆల్మోస్ట్ 80-85% బటన్ ఉన్న టైర్లు అని చెప్పుకోవచ్చు. ఇది డీజిల్ వెహికల్ అండి. ఇటు సైడ్ నుంచి ఇంటీరియర్ చూసుకున్నా సరే మీకు కంఫర్టబుల్గా ఉండే ఇంటీరియర్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ సీట్ కవర్స్ ఇది ఆటోమేటిక్గా కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ అండి. చాలా చక్కగా మెయింటైన్ చేశారు ఈ వాడిన కస్టమరు. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ ఏమీ లేదండి. ఇది 2017 మేక్ అండి. అప్పట్లో బండి కొన్నప్పుడే మనకి 12 లక్షలు ఆన్ రోడ్ అవుతుందండి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు రేటు కూడా చెప్తాను. మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చే అవకాశం ఉందండి.
మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా మనం వెహికల్స్ ఇవ్వగలం అనేది మీకు ఏదైతే ఇంతకుముందు చెప్పామో అదే సెగ్మెంట్లో ఈ వెహికల్ మీకు తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ మళ్ళీ దీని డీటెయిల్స్ చెప్తాను. 2017 మారుతి బ్రీజా డీజిల్ వెహికల్ ZDA ప్లస్ అండి. ఈ వెహికల్ రీడింగ్ కూడా 1 lakh అటు ఇటుగా తిరిగింది. ఇన్సూరెన్స్ టైర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయండి. వెహికల్ అయితే కనుక మంచిగా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది వెహికల్. ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనం సేల్ ప్రైస్ ఎలా చెప్తున్నామంటే 7,80,000 చెప్తున్నామండి సేల్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోషియబుల్ ప్రైస్. ఈ వెహికల్ ఏమన్నా చూసి మీరు వెహికల్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి, టెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ అదేవిధంగా మీకు లోన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా మన దగ్గర ఉందని మీకు ప్రతి వీడియోలో మేము అది అప్డేట్ చేస్తున్న విషయమే. ఇంతకుముందు తీసుకున్న వెహికల్ కూడా మనం లోన్లోనే చేసి ఇచ్చామండి. ఆల్మోస్ట్ 24 hours మ్యాక్సిమం ఆ వెహికల్ లోన్ అయింది, వెహికల్ డెలివరీ కూడా అయిందండి. ఆ తీసుకున్న కస్టమర్కి థ్యాంక్స్ చెప్తున్నామండి. సో ఇది అండి వెహికల్ గురించి చెప్పాలంటే. ఈ ఇంజిన్ వచ్చేసరికి 1300 cc ఇంజిన్ అంటారు. అంటే ఇందులో 2 ఇంజిన్లు ఇచ్చారండి, పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. ఇది డీజిల్ ఇంజిన్ 1300 cc ఇంజిన్ అండి. సో అది సార్, మీకు ఈ వెహికల్ కనుక నచ్చినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి. మీకు టెస్ట్ డ్రైవ్ అవైలబుల్గా ఉంది. అలాగే మీకు ఫైనాన్స్ ఆప్షన్లోకి వెళ్ళినా సరే మేము ఫైనాన్స్ చేసే అవకాశం మాకుంది. సో అది సార్. ఇంకా చెప్పేది ఏం లేదండి. మా వీడియోస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. చివరిసారిగా ఒక మాట చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బై.